హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మంగళవారం ఎల్లమ్మ తల్లికి కళ్ళుగూడాలు పోస్తున్నాం. మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది వీడియోలో మీతోటి షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. ఎల్లమ్మకు కళ్ళుగూడాలు పోసేది ఉగాది లోపు పోయాలట. మన శివరాత్రికి ఒక్క పొద్దున్న వాళ్ళు శివరాత్రి ముందే పోస్తారు కొందరు. సో మేమైతే ఈరోజు మంగళవారం ఈరోజు పోస్తున్నాం. ఎట్లా ప్రాసెస్ ఏంటిది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం యూస్ చేయండి. మీరు ఎల్లమ్మ తల్లికి కళ్ళుగూడాలు పోసిరా లేదో వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోండి. ఇంట్లో పని అంతా తీరిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ అందరూ స్నానాలు చేసిన తర్వాత ఫస్ట్ అయితే కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నాం. మా ఇద్దరు అత్తయ్యలకి, మా అత్తమ్మకు, మా చిన్న అత్తయ్యకి అయితే పసుపు రాసిన తర్వాత ఫైనల్గా నేను కూడా పసుపు రాసుకొని పనులు అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి పసుపు రాసుకుంటున్నాం. ఈలోపు మా అత్తమ్మ అదే గుడాలు ఉడకబెడుతుందన్నమాట. బొబ్బర్లు, కంకి, ఇంకా మినుములు, అనువులు అని చెప్పి ఇట్లా ఎన్ని తీరులో ఉంటాయి అన్నమాట గుడాలు. అవన్నీ కలిపి అరకిలో తీసుకొచ్చింది. ఇవన్నీ ఉడకబెడుతుంది. అంటే నైట్ తెల్లారి గట్ల నానబెట్టింది అన్నమాట. లేచిన తర్వాత 2 సార్లు కడిగి నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఉడకబెడుతుంది. ఇంకో గ్యాస్ మీద అయితే రైస్ పెట్టింది, బెల్లన్నానికి కొత్త బియ్యం. ఈ బెల్లన్నంలో పాల కోసం ఎక్స్ట్రా పాల ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం మేము. చూసారు కదా, మా ఎల్లమ్మ తల్లి అయితే ఇక్కడ ఒక సెల్ఫ్లో పోయించుకుంటాం మేము. ఆ సెల్ఫ్ మొత్తం ఖాళీ చేయాలన్నమాట. ఆ సెల్ఫ్ మీదంతా కవర్లు దేవునికి సంబంధించినవి అలా పెడతాం. సో కింద ఇక్కడనైతే సమ్మక్కన చేసినాం కదా మొన్న, సమ్మక్కనైతే అక్కడ చేస్తాం. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు సంబంధించిన వస్తువులు. ఇక్కడ బెల్లన్నానికి అయితే బెల్లం అయితే మెత్తగా కొట్టి పెట్టింది మా అత్తమ్మ. నేను యాలకులిగిన పొట్టు తీసిన. చూడండి, అన్నం కొంచెం దగ్గర పడింది. ఈలోపు మా చిన్నత్తయ్య నేను కలిసి ఇడుపులు అంటారు కదా, ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దున్నప్పుడు ఎల్లమ్మ బోనాలప్పుడు ఇడుపులు కంపల్సరీ బోధిస్తాం మేము. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఇడుపులను పూతగంధం అంటారు ఫ్రెండ్స్. ఇందులో కొంచెం బియ్యం పిండి మళ్ళీ పసుపు వేసి మంచిగా వాటర్ తోటి కడిగి అది రాయాలన్నమాట. పసుపు, బియ్యం పిండి, పసుపు, పూతగంధం అంటారు. ఇప్పుడు ఈ ఎల్లమ్మ తల్లికి కళ్ళుగూడాలు పోసే రోజు కంపల్సరీ స్నానం చేసినాక బియ్యం పిండి పట్టించుకొచ్చుకోవాలి కుడుములకు. సో కుడుములకు మళ్ళీ ఈ పూదియడానికి పడుతుంది అన్నమాట బియ్యం పిండి, తెల్ల పిండి అంటారు కదా అది. సో అందుకని చెప్పి మా అత్తమ్మ రాసుకుంటూ పోతే నేనైతే బొట్లు పెట్టుకుంటున్నా. వీటిని ఇడుపులు పూదించుడు అంటారు. సో ఫస్ట్ 4 బొట్లు తెల్లయి, మళ్ళీ మధ్యలో 5 బొట్లు ఎర్రయి కుంకుమ బొట్లు అయితే మొత్తం 9 కానీ పెట్టాలన్నమాట. ప్రతి దర్వాజకి ఇడుపులు అయితే పూదించుకుంటారు ఫ్రెండ్స్. సో అందుకని మేమైతే పూదిస్తున్నాం. చూసారు కదా, ఇడుపులు పూదియడం అయిపోయింది. ఇప్పుడు మా ఇంట్లో అత్తమ్మనైతే ఇక ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చింది. ఇక్కడ పూదియాలి కదా, సో అందుకని చెప్పి చూసారు కదా, ఇంతకుముందు సామాన్ అంతా తీసి పక్కకు పెట్టింది. ఈలోపు బెల్లన్నం రెడీ అయింది. మళ్ళీ గుడాలు కూడా ఉడికేసినాయి. అవి మొత్తం బంద్ చేసి ఇప్పుడు దేవుని దగ్గర పని అయితే చేసుకుంటున్నాం. చూసారు కదా, ఇక ఒక క్లాత్ తోటి, మంచి క్లాత్ తోటి అయితే మొత్తం కడుగుతుందన్నమాట. అవి 2 ఎల్లమ్మ తల్లి ఇడుపులు అంటారు అన్నమాట. అక్కడ పూదిచ్చి చేసుకుంటారు. సో మొత్తం కడిగిన తర్వాత సేమ్ ఇప్పుడు ఇట్లనే పూతగంధం మళ్ళీ వేరేది రెడీ చేయాలన్నమాట. కొత్తగా బియ్యపిండి, పసుపు కలిపి నీళ్ళతోటి సేమ్ మళ్ళీ ఇప్పుడే పూతగంధం లెక్క పూయాలి. 2 ఇడుపులు ఎల్లమ్మ తల్లిని పూజిస్తుంది. చూసారు కదా, సేమ్ అట్లనే పూజించిన తర్వాత బొట్లు కూడా సేమ్ అట్లనే పెట్టాలి. మళ్ళీ వేరే బొట్లు పూదిచ్చుడు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కుంకుమ పెడుతుంది. మొత్తం ఆ సెల్ఫ్ మొత్తం కడిగినాం. ఈ సెల్ఫ్లో ఎల్లమ్మ తల్లి, ఇటు పక్క సెల్ఫ్లో దేవుని గుడి. మీరు చాలా వీడియోలోనే చూశారు. మెయిన్ అయితే ఇప్పుడు వేపాకులు, మళ్ళా ఇస్తార్ కట్టలు కొడతారు కదా ఆకులు, మోతుకాకులు అంటారు, అవి అయితే కంపల్సరీ ఉండాలి. చూసారు కదా, ఇటు 3 మామిడి ఆకులు, ఇటు సైడ్ 2 మామిడి ఆకులు అయితే పెట్టింది. ఇంతలోపు మా ఆయన తాళ్ళెక్కి కళ్ళు అయితే తెచ్చిందనమాట. ఈ బింకులు అయితే నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసిన. మా ఆయన ఫస్ట్ టైం ఉగ్గం నేర్చుకొని ఆ బింకుల మీద నేర్చుకున్నాడు. తాళ్ళెక్కిన కొత్తలా ఆ చిన్న బింకులు ఉంటాయి కదా, వాటి మీద ఉగ్గం నేర్చుకున్నాను అనమాట. ఉగ్గం అంటే నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో షేర్ చేసిన, ఇట్లా పట్టుకునేటి వైర్లలా ఉంటాయి కుండకి. సో ఆ ఉగ్గం అల్లుడైతే ఈ 2 కుండల మీద నేర్చుకున్నాడు. ఇవైతే మేము ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దున్నప్పుడు వాడతాం. సో ఈ 2 బింకులల్లో ఎలా కళ్ళు పోస్తే ఇప్పుడైతే మా అత్తమ్మ బింకును కూడా బొట్లు పెడుతుంది. బొట్లు పెట్టి మళ్ళీ యాపాకులు, ముఖ్యంగా ఎల్లమ్మ తల్లికి యాపాకులు కట్టి దాన్ని అయితే డెకరేషన్ లెక్క చేయాలన్నమాట. చూసారు కూడా, సేమ్ మళ్ళీ తెల్లై 4, కుంకుమ బొట్లు 5, మొత్తం 9 కానీ అయితే బొట్లు పెడుతుంది. ఆ బింకికి కూడా
ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దున్న రోజు ఇంత ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకున్నారా? వీడియో కింద కామెంట్ చేయండి. ఒకరు నీసే ఎల్లవ్వ అంటారు, భావన ఎల్లమ్మ అంటారు. మేమైతే ప్రతి ఇయర్ ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం. నీసే ఎల్లవ్వ అంటే రొయ్యలతోటి కూర వండుతారు, వట్టి చేపల కూర అంటారు. సో అది మేమైతే చెయ్యం. చూసారు కదా ఇప్పుడు ఎలా ఆకులు అయితే కడుగుతుంది. మా అమ్మ వాళ్ళ సైడు అట్లా వడియాల కూరని అయితే వండుతారు. మేమైతే అట్లా అండం. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ ఉన్నప్పుడు ఆయనతో పొయ్యకపోయేదట, కానీ మా అత్తమ్మ వాళ్ళు సపరేట్గా ఇప్పుడు పోసుకుంటున్నారు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి ఒక్క పొద్దున్నప్పుడు కంపల్సరీ జాకెట్ పీస్ అయితే కొత్తది అవసరం. దీన్ని అయితే ఇట్లా మలిచి ట్రయాంగిల్ షేప్లో ఇట్లా మలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మలుసుకున్న తర్వాత కుడక, పోక, ఖర్జూర ఇవి కంపల్సరీ కావాలి. ఇవి ముందు రోజే తీసుకొచ్చుకున్నది అన్నమాట మా అత్తమ్మ. చూసారు కదా ఇప్పుడు ఆ జాకెట్ ముక్క మీద కుడక, పోక, ఖర్జూరం అయితే పెట్టి, ఇంతకుముందు చెప్పిన కదా ఆకులు, ఈ ఆకులల్లో కుడుము ఒకటి, మళ్ళీ మిగిలిన గుడాలు అయితే పోయాలన్నమాట. 5 పళ్ళు అంటారు. సో ఈ పళ్ళు అయితే పెట్టాలి. 5 పళ్ళు పెడుతున్నాం. ఇది కూడా 12 లోపు ఒక పొద్దు ఇడవాలని చెప్పి కరెక్ట్ 12కు 5 నిమిషాలు ఉన్నదనగా ఇదంతా స్టార్ట్ చేసినాం. చూసారు కదా ఇప్పుడు బెల్లన్నం పెడుతుంది. 5 పళ్ళు పెడుతుంది అన్నమాట మోతకాకులల్లో. ఈ ఆకులు ఇస్తారు కట్టలు కుట్టేది వెనకట కంపల్సరీ ఆకులు ఉండాలి. అందుకని చెప్పి మోతకాకులలోనే పెట్టాలి. సో అందుకని చెప్పి ఇవన్నీ తెంపుకొచ్చింది అన్నమాట మా చిన్నత్తయ్య. మాకు 5 ఇచ్చింది. సో అందుకని చెప్పి మేము కూడా ఇక దేవుని దగ్గరనైతే పెడుతుంది. ఇంతకుముందు పూజించిన బెంకి అవన్నీ అయితే అక్కడ పెట్టి ఈ 5 పళ్ళు కూడా దేవత ముందైతే పెడుతుంది అన్నమాట. చూసారు కదా ఈ 5 పళ్ళు పెట్టడం అయిపోయింది. చూసారు అది మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో. చూసారు కదా ఇంకో బెంకి పూజించి ఆడ పెట్టింది, పళ్ళు పెట్టింది. ఇప్పుడైతే దీపం ముట్టియాలన్నమాట. దీపం ముట్టియాలి, ఊదేయాలి. అందుకని చెప్పి మా అత్తమ్మ ఊదు దంచుతుంది అన్నమాట. బాగా గట్టిగా వచ్చింది అది. సో అందుకని చెప్పి ఇప్పుడైతే దీపాలు అక్కడ పెట్టి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఊదేసి మళ్ళీ మొక్కుకోవాలన్నమాట. బెల్లం శాఖ కళ్ళు పోసి మొక్కాలి. సో అందుకని చెప్పి ఇప్పుడైతే దీపం ముట్టియాలి. ఫస్ట్ దీపం అయితే ముట్టించిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి 12 లోపు, ఇది కూడా టైం చూసుకుంటూ చేస్తున్నాం. మళ్ళీ సరిపోద్దు అంటారు కదా, అట్లా అవుతుందని చెప్పి. చూసారు కదా ఫైనల్గా దీపం ముచ్చట అయిపోయింది. ఇప్పుడైతే ఊదు స్మెల్ వేస్తే ఇంట్లో మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏంటో అది ఊదు స్మెల్ వేస్తే ఊదంతా ఇంట్లో ఒకసారి వేస్తే మంచిగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఊదైతే మంచిగానే వేసినాం. ఇప్పుడైతే బెల్లం శాఖ కళ్ళు మొక్కుతుందన్నమాట మా అత్తమ్మ. మొక్కిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతుంది. చూసారు కదా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది. ప్రతి ఎండాకాలంలో ఒక్క పొద్దు అయితే ఉంటారు. మళ్ళీ సమ్మక్కను కూడా చేసినాం కదా మొన్న వీడియోలో షేర్ చేసిన. చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయింది. ఇక మా చిన్నత్తయ్య కూడా సేమ్, ఇద్దరు ఒకసారి చేస్తారు ఏదైనా అనుకొని. సేమ్ మా చిన్నత్తయ్య కూడా కొబ్బరికాయ అయితే కొడుతుంది మొక్కి. దీపాలు గిన ముట్టించి అక్కడ ప్లేస్ లేదని చెప్పి కింద పెట్టింది అన్నమాట. పైన సేమ్ మేము సెల్ఫ్లు ఎట్లున్నాయో వాళ్ళకు కూడా కొంచెం ఇరుకున్నది అన్నమాట. అందుకని చెప్పి కొంచెం లైట్గా కనబడుతుంది. చూసారు కదా పళ్ళు పెట్టింది, కుండ, దేవుని గుడి అక్కడనే వాళ్ళకు కూడా. సో ఇప్పుడైతే అగరబత్తులు ముట్టించి అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా ఒక పొద్దు ఇడవాలిగా. చూసారు కదా ఫైనల్ లుక్ గుళ్ళు ఎంత మంచిగా ఉందో. ఒక్క సెల్ఫే కానీ నీట్గా అట్లా చదువుకున్నాం అన్నమాట. చూసారు కదా ఫైనల్గా మా ఆయన వచ్చిండనమాట. తాళ్ళు ఎక్కడం అయిపోయింది. సో ఇద్దరం మొక్కుదామని చెప్పి మేము కూడా వెళ్తే మా అత్తమ్మ వీడియో తీసింది. ఇది కొత్త టాప్ ఫ్రెండ్స్, కాకపోతే అది కుట్లు వేయలేదన్నమాట. మొత్తం లూజు నాకు నేనే వీడియోలో చూస్తే మస్తు నవ్వుకున్నాను అన్నమాట. చాలా లూజ్ అయింది. సో ఇప్పుడైతే మొక్కుతున్నాం. మొక్కి ఒక్క పొద్దు అయితే ఇవ్వాలన్నమాట. అంతవరకు నేను కూడా ఏం తినలేదు, మా ఆయన కూడా ఏం తినలేదు. స్నానం చేసి తాళ్ళకు పోయి కళ్ళు అయితే తీసుకొచ్చి కళ్ళు అమ్ముకున్నాడు అన్నమాట. అమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఒక్క పొద్దు ఇడవాలి. 12 అయిపోయింది ఇక మేము మొక్క వరకు. మా ఆయన కళ్ళు కూడా మొక్కుతా అని చెప్పి కళ్ళు మొక్కిండు. ఇప్పుడు ఈ కళ్ళు ఇక తాగచ్చు. సో అందుకని చెప్పి ఎన్ని గ్లాసులు అవుతుందో చూద్దామని చెప్తే ఆ బింకిలో ఒక్క గ్లాస్ అయింది ఫ్రెండ్స్, చిన్న కుండల. ఈ గ్లాస్ నిండింది అంతే. మా చిన్నత్తయ్య వాళ్ళది మాది 2 ఈయననే తాగిండు అన్నమాట. కళ్ళు తాగి ఒక్క పొద్దు ఇడిచిండు, మేమేమో పళ్ళు తిని ఒక్క పొద్దు ఇడిచినాం. సో అందుకని చెప్పి ఫైనల్గా చూస్తే ఒక్క గ్లాస్ అయింది. చూసారు కదా మా అత్తమ్మనైతే అక్కడ పళ్ళు గిన అన్నీ తీస్తుందన్నమాట. ఇప్పుడు పెట్టిని ఒక్క పొద్దు ఇడుద్దామని చెప్పి ఫైనల్గా మా అత్తమ్మ నేను కూర్చొని ఇద్దరం ఒకసారి ఒక్క పొద్దు అయితే ఇడిచినాం.
చూసారు కదా 12 లోపు అయిపోయింది మా ఒక్క పొద్దు ఇడవడం, ఎల్లమ్మ తల్లికి కళ్ళగుడాలు పోయడం. బెల్లన్నం అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. సో అందుకని చెప్పి తిన్నాం. ఇక నేను కూడా ఒక్క పొద్దు ఇడిచిన, మా చిన్నత్తయ్య కూడా ఒక్క పొద్దు ఇడిచిందన్నమాట వాళ్ళ ఇంట్లో. చూసారు కదా ఫైనల్గా ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఇట్లా ఉంటాం మా ఇంట. కంప్లీట్ ప్రాసెస్ మీతోటి షేర్ చేసిన. మీకు నచ్చిందో లేదో వీడియో కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. సో అందుకని చెప్పి మా ఇంట్లో మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి మీతోటి షేర్ చేసుకున్నా. పిల్లలు అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళాలన్నమాట. స్కూల్ ఉంది, మంగళవారం అంటే ఉంటుంది కదా స్కూలు. మళ్ళీ ఎల్లమ్మ తల్లికి మంగళవారం కళ్ళగుడాలు పోయాలి, సమ్మక్కకు బుధవారమే సమ్మక్కని చేయాలి. సో అందుకని చెప్పి ఈరోజు మంగళవారం కుదిరింది. సో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.